Hello everyone, I'm back with another Python video. So in this Python video, we are going to learn about one of the most important thing and one of the most important data type and mostly used data type in Python, that is dictionary. Okay. So we'll learn what is a dictionary, how to create, how to add, remove items, all this stuff. Okay. So first, let's talk what is a dictionary. Okay. Let's talk about what is a dictionary. So dictionary is something we use to store data in key value pairs. Okay. So it's a data type. Dictionary is a data type that we used to save data in store data in key value pairs. Okay. సో కీ వాల్యూ పేజ్లో మనం సేవ్ చేస్తాం. అంటే సింగిల్గా కాదు 1 2 3 4 అని నెంబర్స్ లేకపోతే నేమ్స్ కానీ అలా కాకుండా వాటితో పాటు మనం వాటికి కీస్ కూడా మనం పెట్టుకుంటాం అనమాట. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డేటా అండ్ దానికి పాయింట్ చేసే ఒక కీ ఆర్ ఇండెక్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ థింక్ ఆఫ్. ఓకే, ఇట్స్ లైక్ యాక్సెస్ పాయింట్. ఓకే, దాని యాక్సెస్ పాయింట్ ఆ డేటా రెండు సేవ్ చేస్తాం. ఓకే, సో డిక్షనరీ అంటే ఏంటి? డిక్షనరీ అనేది ఒక డేటా టైపు, దాంట్లో మనం కీ వాల్యూ పేర్స్ స్టోర్ చేస్తాం, డేటా కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ చేస్తాం. ఓకే, సో మరి ఆ డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలి, సింటాక్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు నేను మై డిక్షనరీ అని ఒకటి చేసి బ్రాకెట్స్ ఇస్తాను, ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, నౌ లెట్స్ సే నేమ్ ఈజ్ అవర్ కీ. ఓకే, and the value that goes along with it will be my name. Okay, okay, so this is my name. I stored my name in this dictionary with the key name. అంటే అర్థమైంది కదా, ఇది నా పేరు అని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది, దాన్ని కీ అంటాం. ఓకే, కీ ఈజ్ లైక్ ఎన్ ఇండికేటర్ ఆఫ్ ద పర్టిక్యులర్ వాల్యూ. ఓకే, సో మరి డిక్షనరీ ఎందుకు అంటే మనకి ఏం అవసరం ఉంటుంది అంటే, లాట్ ఆఫ్ వేస్ వీ యూజ్ డిక్షనరీస్. డిక్షనరీస్ ఆర్ లైక్ everywhere, we use it everywhere in every programming language, not everywhere. Like let's say we have a app, we have a software which like attendance కానీ కస్టమర్ యొక్క డీటెయిల్స్ సేవ్ చేసేవి ఉన్నాయి. ఓకే, ఒక షాప్లోనో లేకపోతే ఒక స్కూల్లోనో అటెండెన్స్ సంబంధించి ఉంది, రైట్? సో ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అనుకుందాం, ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఒక యాప్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తామంటే డిక్షనరీ యూజ్ చేసి వాడి పేరు, వాడి ఏ క్లాసు, వాడి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కీస్ పెట్టి మనం, అంటే ఒక డిక్షనరీ సింపుల్ డిక్షనరీ లాగా, కాకపోతే డిక్షనరీ మీనింగ్ మనం జనరల్గా చదివే బుక్ డిక్షనరీ కాకుండా దిస్ ఈస్ అ డిక్షనరీ వేర్ యూ కెన్ సెర్చ్ వాట్ యూ వాంట్. మనం స్టోర్ చేసిన డేటాని సెర్చ్ చేయొచ్చు అండ్ తీసుకోవచ్చు, రీడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ కొత్తది యాడ్ చేయొచ్చు. ఓకే, బట్ వీ హ్యావ్ అ కీ. ఓకే, మనకి బుక్ అంటే ఒక పేజ్ ఓపెన్ చేసి ఓకే ఇక్కడ ఇది ఉంది, దీని మీనింగ్ ఏంటి అనేది మనం చూస్తాం, రైట్? బట్ ఇది ప్రోగ్రామటికల్ డిక్షనరీ కాబట్టి మనకి ఏమి ఇచ్చారంటే కీస్ ఇచ్చారు. సో దిస్ ఈస్ కీ, దిస్ ఈజ్ వాల్యూ. ఓకే, సో కీ వాల్యూ పేర్స్ ఇలా మనం స్టోర్ చేసుకుంటాం ఒక డిక్షనరీలో. సో ఐ గెస్ యూ గాట్ వాట్ డిక్షనరీ ఈస్. సో లెట్స్ సే మై నేమ్ అండ్ నా ఏజ్ కూడా నేను పెట్టేసి, ఓకే, మనకి ఇలా ఒక డిక్షనరీ ఉంది, రైట్? కామ పెట్టడం మర్చిపోయా. సో దిస్ ఈస్ ద సింటాక్స్. ఓకే, సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ డిక్షనరీ. సో డిక్షనరీ ఇలా రాస్తాం. ఓకే, ఫైన్. సో కీ వాల్యూ పేర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ ప్రింట్ ఇట్. జనరల్గా నేను ప్రింట్ చేస్తాను దీన్ని మై డిక్షనరీ. ఓకే, సేవ్ చేశాను, రన్ కొడితే నాకు చూడండి ద హోల్ కంప్లీట్ డిక్షనరీ విచ్ ఈస్ ఇన్సైడ్ దిస్ కర్లీ బ్రాకెట్స్ నాకు వచ్చింది, రైట్? ఓకే, సో ఇలా మనం డిక్షనరీ జనరల్గా అయితే ప్రింట్ చేయొచ్చు, దాంట్లో వాల్యూస్ చూడడానికి. ఓకే, అయితే లూప్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ, అదే నేను అంతకుముందు కూడా చెప్పాను, బట్ విల్ సీ ఇట్ నౌ. ఓకే, కానీ లూప్ చేసే ముందు హౌ టు గెట్ ద వాల్యూ. ఇప్పుడు నేను ఏమన్నా డిక్షనరీ అంటే కీ యూజ్ చేసి కీ తీసుకొని మనము దానికి వాల్యూ తెచ్చుకోవచ్చు అని చెప్పాను, రైట్? డైరెక్ట్గా వాల్యూ చెప్పాల్సిన అవసరం లేదు.
కీ ఈ నేమ్ తీసుకుంటే ఆటోమేటిక్ ఈ వాల్యూ మనకు వస్తుందని నేను చెప్పాను, రైట్? మరి అది ఎలా చేయాలి అంటే చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్, సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మై డిక్షనరీ బ్రాకెట్స్, జనరల్ బ్రాకెట్స్, ఓకే, బాక్స్ బ్రాకెట్స్, నేమ్ అనే కీ తీసుకున్నా, ఓకే, కీ తీసుకొని ప్రింట్ ఎక్స్ అన్నాం, ఓకే. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, నా నేమ్ వచ్చింది, చూడండి ఇక్కడ నా నేమ్ వచ్చింది, అవునా? అంటే ఈ కీ తీసుకుంటే ఆటోమేటిక్గా నాకు వాల్యూని రిటర్న్ చేసింది, రైట్? సో దట్ ఈస్ వాట్ స్టోరింగ్ కీ వాల్యూ పేజ్ ఇస్. చూడండి, ఇప్పుడు నేను రమేష్ రెడ్డిని నాకు ఇవ్వు అని అడగాల్సిన అవసరం లేదు. అది కావాలి అంటే, నా పేరు కావాలి అంటే నేమ్ అని నా కీ తీసుకుంటే నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఓకే. సో ఇలాగా యూ కెన్ యాక్సెస్ సమ్ డేటా ఇన్ ద డిక్షనరీ, ఓకే. ఫస్ట్ మనం డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలో చూసాం, ఇప్పుడు యాక్సెస్ ఎలా చేయాలో చూసాం, అవునా? ఒక కీ యూజ్ చేసి వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూసాము. వీ కెన్ ఆల్సో సే గెట్, మై డిక్షనరీ గెట్ అనొచ్చు, లైక్ డాట్ గెట్ అనొచ్చు, గెట్ అంటే కూడా వస్తుంది, ఇది మనకి పైథాన్ ఇచ్చింది అని ఇన్బిల్ట్ లో ఉంటుంది అనమాట. ఇవన్నీ డిక్షనరీకి సంబంధించిన ఇన్బిల్ట్ మెథడ్స్, ఓకే. డాట్ గెట్ అని కూడా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా నేమ్ కూడా తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ హౌ టు యాక్సెస్ ద డేటా, రైట్? నౌ లెట్స్ గో ఇన్ టు సమ్ శాంపుల్ దట్ ప్రింట్ ఆల్ ద కీస్, ఓకే. ఇప్పుడు డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని నాకు కావాలి. ఇప్పుడు నాకు ఈ డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని కావాలి, అండ్ నేను ఏదైనా కొత్తగా యాడ్ చేయాలి, రైట్? అప్పుడు ఏంటి చూడండి, నాకు ఇప్పుడు మై డిక్షనరీ ఉంది, నా పేరు, నా ఏజ్ ఉంది, రైట్? ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మై డిక్షనరీ డాట్ కీస్ అని అంటాను, ఓకే. ఇప్పుడు ప్రింట్ ఎక్స్ అందాం, ఓకే. ఇప్పుడు ఏమవుతుంది అంటే కీస్ వస్తాయి, ఓకే. డిక్షనరీ యొక్క కీస్ వచ్చాయి, నాకు నేమ్, ఏజ్ వచ్చింది, అవునా? ఓన్లీ కీస్ వచ్చాయి, వాల్యూస్ రాలేదు. చూడండి, వితౌట్ వాల్యూస్ నేమ్, ఏజ్ అని వచ్చింది, రైట్? ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఎక్స్, సారీ నాట్ ఎక్స్, మై డిక్షనరీ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, డేట్ ఆఫ్ ఇయర్ అనుకుందాం. సో ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 1999 అందాం, ఓకే. నౌ లెట్స్ ప్రింట్ ఎక్స్, ఓకే. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి, ఫస్ట్ నేమ్, ఏజ్ వచ్చింది, బికాస్ ఐ ప్రింటెడ్ ఇట్ వితౌట్, అంటే అప్పటికి ఇంకా నేను ఏం యాడ్ చేయలేదు, ఓకే. నేను కొత్తగా ఏం యాడ్ చేయలేదు, అందుకే ప్రింట్ చేస్తే ఇవి రెండు వచ్చాయి. తర్వాత నేను యాడ్ చేశా, ఇయర్ అనేది ఒకటి యాడ్ చేశా, సో ఇయర్ కీ కూడా వచ్చింది, ఓకే. నౌ యూ అండర్స్టాండ్, రైట్? ఓకే. సో ఇలా లిస్ట్ కావాల్సిన కీస్ అన్ని తెచ్చుకోవచ్చు. అఫ్ కోర్స్ కొత్తది ఇలా యాడ్ చేయడం కూడా ఇలాగే, ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ యాడ్, లైక్ కొత్త డేటా ఏదన్నా కొత్తది యాడ్ చేసుకోవచ్చు. లైక్ లెట్స్ చేంజ్ ద వాల్యూస్, హౌ టు చేంజ్ ద వాల్యూస్, సో అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు నేను తీసేసి నా ఏజ్ వచ్చేసి మారుస్తా, మై డిక్షనరీ ఏజ్ని మారుస్తా, అంటే ఎడిట్ చేస్తున్నా, 25 కాదు 30 పెడదాం, ఓకే. ఇప్పుడు ప్రింట్ మన ఇదేంటి మై డిక్షనరీ, ఓకే. చూడండి, ఏజ్ 30 వచ్చింది, మారిందా? ఏజ్ 30 వచ్చింది, ఓకే. సో వాట్ ఈస్ ఎ డిక్షనరీ? డిక్షనరీ ఈజ్ ఎ changeable thing. You can change it, you can edit it in the runtime, okay. And also dictionary is ordered 3.7 and plus versions of Python లో dictionary is ordered. ఫస్ట్ ఏదైతే ఎడిట్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత సెకండ్ అలా వస్తుంది. అంతకుముందు వర్షన్స్ లో ఇట్ ఈస్ నాట్ ఆర్డర్డ్ అండ్ ఇట్ ఈస్ చేంజబుల్, అండ్ యా యూ కెనాట్ మేక్ ఎ డూప్లికేట్ ఆఫ్ సేమ్ కీస్. లెట్స్ స్టార్ట్ దట్. ఇప్పుడు రెండు యాడ్ చేసా, ప్రింట్ చేస్తా,
చూడండి, నేను డూప్లికేట్ చేశాను అయినా కూడా నాకు ఒకటే వచ్చింది, ఇది రాలే. 2 సార్లు నేను పెట్టా బట్ ఒకటేసారి వచ్చింది. డూప్లికేట్లను ఆటోమేటిక్గా అది తీసుకోదు. ఓకే, సో ఇది మనకు ఒక బెనిఫిట్. ఓకే, నౌ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ సేయింగ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30, మనం మై డిక్షనరీ డాట్ అప్డేట్ అని కూడా అనొచ్చు. సో అప్డేట్ అని మరి ఎలా చేయాలి అంటే, ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చి మీరు ఏజ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఏజ్ చేంజ్ చేయాలనుకుంటున్నా అండ్ దాని వాల్యూ ఎంత 30, ఇలా కూడా మనం అప్డేట్ చేయొచ్చు. ఓకే, సారీ ప్రింట్ చేయలేదు, ప్రింట్ చేద్దాం. ప్రింట్ మై డిక్షనరీ ప్లే చేస్తే ఇలా కూడా అప్డేట్ అవుతుంది. ఓకే, సో వాల్యూస్ ఎలా చేంజ్ చేయాలి, యాడ్ ఎలా చేయాలో చూసారు, వాల్యూస్ ఎలా చేంజ్ చేయాలి చూసారు, రైట్. రిమూవ్, ఓకే, అండ్ యాడ్ ఆల్సో అప్డేట్ యూస్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో యాడింగ్, వన్ కైండ్ ఆఫ్ యాడింగ్. అంటే లైక్ నా ఇయర్ అని చెప్పేసి అప్డేట్ దట్ ఇయర్ అని కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లైక్ దిస్, లెట్స్ సే ఇయర్ అండ్ 9. ఓకే, సో ఇలా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు, రైట్. ఇలా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ప్లే చేస్తే చూడండి, కొత్తది యాడ్ అయింది ఇక్కడ. నేమ్ రమేష్ రెడ్డి, ఏజ్ 25, ఇయర్ 1999 యాడ్ అయింది, అవునా. అది సో ఇలా కూడా యాడ్ చేయొచ్చు. యాడింగ్, చేంజింగ్ చూసారు, రైట్. నౌ లెట్స్ గో ఫర్ రిమూవింగ్. Removing is pretty straightforward. Just say my dictionary dot pop age, print my dictionary. Okay, just age ni nenu pop anna ante adi potundi. Wait a second, there is 2 strings somewhere here. Yeah, చూడండి, నేమ్ ఒకటే వచ్చింది, ఏజ్ రాలే. పాప్ అన్న అంటే అది పోయింది, ఇప్పుడు డిక్షనరీలో ఇది లేదు యాక్చువల్గా. ఓకే, సో అది పోయింది. దిస్ ఈస్ హౌ యూ రిమూవ్ ఇట్. ఓకే, యూ కెన్ ఆల్సో సే పాప్ ఐటమ్ మెథడ్. పాప్ ఐటమ్ అని ఒక మెథడ్ ఉంటుంది మనకి. మై డిక్షనరీ డాట్ పాప్ ఐటమ్ అని ఉంటుంది. ఇది ఏంటంటే ఆటోమేటిక్గా లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తుంది. డిక్షనరీలో లాస్ట్ ఏముంది, ఏజ్ ఉంది, సో దాన్ని తీసేస్తుంది. సో దిస్ ఈస్ అ వన్ మోర్ మెథడ్ యూ కెన్ యూస్ ఫర్ రిమూవింగ్ సంథింగ్ ఇన్ ద డిక్షనరీ. బట్ ఇది పర్టికులర్గా లాస్ట్ దాన్ని తీస్తుంది, ఫస్ట్ దాన్ని కాదు. ఓకే, సో అది పాప్ అయినేమో మీరు కావాల్సింది తీసేయచ్చు. పాప్ ఐటమ్ అంటే లాస్ట్గా ఆటోమేటిక్గా ఇన్సర్ట్ ఏదైతే ఉందో లాస్ట్ అది తీసేస్తుంది. ఓకే, సో నవ్ యూస్ ఆన్ రిమూవ్, యాడింగ్, changing, update, all these things. Okay, now next step is how to loop through dictionary. It's very simple, straightforward. Already ఇంతకు ముందు చేసిన వీడియోస్ చూసిన వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఫర్ ఎక్స్ ఇన్ మై డిక్షనరీ ప్రింట్ ఎక్స్, this is the syntax. Okay, this is the syntax. ప్లే చేస్తే నా నేమ్, ఏజ్, కీస్ వచ్చాయి, అవునా. కీజ్ ఎక్స్ అన్నాను కాబట్టి కీజ్ వచ్చాయి. అదే కీజ్ అయితే ఇలా లూప్ చేసుకోవచ్చు. అదే నాకు వాల్యూస్ కావాలంటే మై డిక్షనరీ ఎక్స్ అనొచ్చు. ఇప్పుడు వాల్యూస్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అ వే యూ కెన్ లూప్. దిస్ ఇస్ అన్ అనదర్ వే, లైక్ ఫర్ ఎక్స్ లైక్ దిస్. మనం ఇందాక డాట్ కీజ్ అనే ఒకటి యూజ్ చేసాం, గుర్తుందా. దాన్ని యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎక్స్ ఇన్ మై డిక్షనరీ డాట్ కీజ్ అని చెప్పేసి ఎక్స్ అనొచ్చు. సో ఇలా కూడా ఇది ఇంకొకటి. ఇప్పుడు మనం ప్లే చేస్తే ఆల్ ద కీస్ వస్తాయి. ఓకే, ఇలా కూడా మనం చేయొచ్చు. దిట్స్ అన్ అనదర్ వే. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిఫాల్ట్ మేడ్ మెథడ్స్ గివెన్ బై పైథాన్. ఓకే, సో నేను రాసింది ఏం లేదు ఇది. ఓకే, సో ఇప్పుడు రిమూవింగ్, యాడింగ్, లూపింగ్ ఎంత అర్థమైంది కదా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. కొత్తగా ఏదైనా కావాలి అనుకుంటే యూ కెన్ ఆస్క్, డోంట్ హెసిటేట్. ఓకే,
సో నేనైతే స్లోగానే చెప్పాను. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ద డిక్షనరీ. డిక్షనరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నౌ వీ హ్యావ్ నెస్టెడ్ డిక్షనరీస్ అండ్ స్టఫ్. వీ విల్ కంప్లీట్ విత్ దట్. సో నెస్టెడ్ డిక్షనరీ అంటే ఒక డిక్షనరీలో మల్టిపుల్ డిక్షనరీ డేటా ఉండడం. లైక్ ఇప్పుడు మై డిక్షనరీ అని చెప్పేసి నేను నేమ్ రామ్ అని చెప్పేస్తా. ఓకే, ఏజ్ 18. ఓకే, ఇది ఒక డిక్షనరీ, రైట్? ఇప్పుడు మల్టిపుల్ నెస్టెడ్ డిక్షనరీస్ చేయొచ్చు. ఎలా అంటే కామా, ఇంకొకటి, let's just copy this, paste it here and say Praveen. Okay, age 20 అలా. సో ఇలా మల్టిపుల్ ఎన్ని కావాలంటే మల్టిపుల్ డిక్షనరీస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద నెస్టెడ్ డిక్షనరీస్. సో లైక్ వీ కెన్ ఆల్సో క్రియేట్ 3-dimensional డిక్షనరీస్. అది ఎలాగంటే ఇప్పుడు ఇది నెస్టెడే సేమ్, బట్ ప్రతి ఒక్కటి సపరేట్ కూడా చేయొచ్చు. లైక్ మై డిక్షనరీ 2 ఈజ్ ఈక్వల్ టు ఇలా కూడా అనొచ్చు. ఓకే, ఇలా అనేసి అవన్నీ తీసుకెళ్ళి ఇంకొక లైక్ ఇప్పుడు నేను 2 పెట్టా, ఒక 2 డిక్షనరీస్ ఉన్నాయి, రైట్? సో ఇక్కడ 3-dimensional డిక్షనరీ కూడా చేయొచ్చు. సో ఇలా ఇప్పుడు నేను 2 సపరేట్ డిక్షనరీస్ చేశా. నెస్టెడ్ డిక్షనరీస్ అంటే మనం ఒకటే డిక్షనరీలో మల్టిపుల్ ఉన్నాయి, బట్ ఇక్కడ సపరేట్ 2 డిక్షనరీస్ చేసి ఇంకొకటి లైక్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ అని పెట్టేసి ఈజ్ ఈక్వల్ టు అందులో ఈ 2 డిక్షనరీస్ పెట్టవచ్చు. లైక్ మై డిక్షనరీ 1 ఈజ్ మై డిక్షనరీ 1, మై డిక్షనరీ 2 మై డిక్షనరీ 2 ఈజ్ మై డిక్షనరీ 2. సో ఇలా కూడా 3-dimensionalగా మనం చేసుకోవచ్చు. ఓకే, సపరేట్ డిక్షనరీ చేసి ఆ డిక్షనరీస్ అన్ని ఒకటే డిక్షనరీలో పెట్టుకొని మనం దాన్ని ప్రింట్ చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇది మనకి 3-dimensional డిక్షనరీ. స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మై డిక్షనరీ 2 అండ్ అందులో ఉన్న నేమ్. ఓకే, సో స్టూడెంట్ డీటెయిల్స్ అనే డిక్షనరీలో ఉన్న మై డిక్షనరీ 2 అనే డిక్షనరీ తీసుకొని అందులో ఉన్న నేమ్ని నేను ప్రింట్ చేయమన్నా. ఇప్పుడు ప్లే చేస్తే ప్రవీణ్ అని వచ్చింది, అవునా? దిస్ ఈస్ ద వన్. అండ్ మై డిక్షనరీ 2 చేయమన్నా వచ్చింది. సో ఇలా కూడా నెస్టెడ్ డిక్షనరీస్ అండ్ మనం 3-dimensional డిక్షనరీస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ సమ్ ఐడియా అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు డిక్షనరీ అంటే ఏంటి అర్థమైంది, ఎలా చేయాలి ఏంటి అని అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ask in the comment section. And this is it for this video. See you in the next video. And you guys subscribe, and people who already subscribe, please watch the previous videos. Let me confuse outundi. And watch this video completely and ask any doubts if you have, and share and like if you like it, and see you next video. Until then, keep learning. Bye.